నమస్కారం అండి. నేను డాక్టర్ సత్యారావు, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్. ఈ దినం వరల్డ్ స్ట్రోక్ డే, అంటే ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం. ఈ రోజున మీకు స్ట్రోక్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి. కామన్గా వచ్చేటటువంటి అనుమానాలు, ప్రశ్నలు, దానికి సంబంధించినటువంటి సమాధానాలు మీకు ఇవాళ చెప్తాం. ఈ కామన్గా వచ్చే కేసెస్ అన్నీ కూడా ఓపీకి వస్తుంటాయి, ఎమర్జెన్సీకి వస్తుంటాయి. ఈ కేసెస్ పేషెంట్స్ తాలూకు అనుమానాలు, ప్రశ్నలు అన్నీ కలిపి తయారు చేసుకొని కొన్ని ప్రశ్నలు మా అసిస్టెంట్ గారు అడుగుతారు, వాటికి సమాధానాలు నేను చెప్తాను. ఈ విధంగా మీకు స్ట్రోక్ గురించి సవివరంగా చెప్పడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ సార్. మన ఓపీకి ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్స్, అంటే స్ట్రోక్ వల్ల పేషెంట్లకి ఏం డౌట్ వస్తుంది అన్న క్వశ్చన్స్ అన్ని నేను ఒక లిస్ట్ తీసుకొని వచ్చాను సార్. దానికోసం మీరు మాకు ఆన్సర్ చేయాలి మా లిజనర్స్కి. సరేనండి. ఫస్ట్ క్వశ్చన్, స్ట్రోక్ అంటే ఏంటి? స్ట్రోక్ వచ్చినప్పుడు బ్రెయిన్లో వచ్చే చేంజెస్ ఏంటి? స్ట్రోక్ అంటే సడన్గా వచ్చేటటువంటి బ్రెయిన్కి వచ్చేటటువంటి రక్త ప్రసారంలో వచ్చే మార్పు. హార్ట్ అటాక్ ఎలాగో దీన్ని బ్రెయిన్ అటాక్ అంటాం. ఈ బ్రెయిన్ స్ట్రోక్ని రెండు విధాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి హెమరేజిక్ స్ట్రోక్, అంటే బ్రెయిన్ హెమరేజ్. రెండోది ఇస్కిమిక్ స్ట్రోక్, అంటే బ్రెయిన్లో బ్లడ్ సప్లై తగ్గిపోయి వచ్చేది. కామన్గా ఎక్కువగా వచ్చే ఏంటంటే 80 to 90% బ్రెయిన్ సప్లై తగ్గి వచ్చేది, అంటే ఇస్కిమిక్ స్ట్రోక్. హెమరేజిక్ స్ట్రోక్ కంపారిటివ్గా తక్కువ, 10 to 15% ఉంటాయన్నమాట. ఈ ఇస్కిమిక్ స్ట్రోక్ అన్న పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు. ఇది ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఏ టైంకి వస్తారు అన్న దాని మీద ట్రీట్మెంట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. స్ట్రోక్స్ ఎన్ని రకాలు ఉంటాయి సార్, అండ్ వాటి ప్రభావం ఎలా ఉంటుంది? స్ట్రోక్ మెయిన్ రెండు రకాలు. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్, రెండోది హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ సప్లై తగ్గి వస్తుంది. హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళాలు చీటుతాయి. ఇదేమిటంటే మెయిన్ బ్లడ్ వెసల్స్, అంటే కెరటిడ్ వెసల్స్ అంటాం, ఇక్కడ నెక్లో ఉంటాయి. ఈ నెక్ వెసల్స్ నుంచి ఒక ప్లేక్, అంటే ఎథెరోమాటస్ చేంజెస్ అంటాం, ఆ చేంజెస్ నుంచి ఒక ప్లేక్ వెళ్ళి బ్రెయిన్లో బ్లాక్ అయ్యి పెరాలసిస్ రావచ్చు. తర్వాత ఏంటంటే హార్ట్లో చేంజెస్ వస్తాయి. హార్ట్ డిసీజ్ ఉండొచ్చు, లేదా హార్ట్ అటాక్ రావచ్చు. దీని నుంచి ఒక క్లాంట్ బ్రెయిన్లోకి వెళ్ళి అది బ్లాక్ చేసి బ్రెయిన్ తాలూకు బ్లడ్ సప్లై తగ్గి పెరాలసిస్ వస్తుంది. రెండోది ఏంటంటే బ్లడ్ సప్లై సడన్గా ఎక్కువైపోయి రక్తనాళాలు రప్చర్ అయిపోయి బ్రెయిన్ హెమరేజ్ వస్తుంది. ఇవి ఏమిటంటే హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. రెండోది ఇస్కిమిక్ స్ట్రోకు, హార్ట్ నుంచి క్లాట్ వెళ్ళి వచ్చేదాన్ని ఎంబోలిక్ స్ట్రోక్ అంటాం. ఇది రెండింటికి కూడా మేనేజ్మెంట్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇండియాలో ఈ స్ట్రోక్స్ అనేవి ఎంత కామన్గా ఉంటాయి? అంటే ఈ మధ్య కాలంలో స్ట్రోక్స్ రావడంలో తేడా ఏమైనా చూసారా? ఇది యాక్చువల్గా ఏంటంటే అవేర్నెస్ ఎక్కువైందండి. ఇప్పుడు స్ట్రోక్ అనే దాని గురించి ప్రజలకు కొంచెం తెలిసింది. పెరాలసిస్ రాగానే వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి అన్నది చాలా మట్టుకు తెలిసింది. ఇన్సిడెంట్స్ చూసినట్టయితే ఎంత ఎక్కువగా ఉందంటే 100 to 130 per 1 lakh people per year అలా ఉంటుందన్నమాట స్ట్రోక్ ఇన్సిడెంట్స్ ఇండియాలో. ఈ ఇన్సిడెంట్స్ చూసుకున్నట్టయితే చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఆడవాళ్ళకి, మగవాళ్ళకి బియాండ్ సర్టెన్ ఏజ్ అలా ఉంటుందన్నమాట. ఇది మనం తర్వాత మాట్లాడుకుందాము. ఇదేంటంటే ఇండియాలో స్ట్రోక్ ఇన్సిడెంట్స్ అయితే 100 to 130 per 1 lakh per year. ఇది ప్రజెంట్ స్టేజ్. ఇన్సిడెంట్స్ అయితే పెరిగింది. ఏం చేతనంటే అవేర్నెస్ పెరిగింది. బ్లడ్ ప్రెషరు, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకున్నట్టయితే బ్లడ్ ప్రెషరు, డయాబెటీస్, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఎక్కువైనాయి. మేబీ సంథింగ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ది ఫుడ్ హ్యాబిట్స్, సంథింగ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, స్ట్రెస్, ఇవన్నీ తీసుకున్నట్టయితే ఈ ఇన్సిడెంట్స్ అయితే మాత్రం కంపారిటివ్గా పెరిగింది. ఈ మధ్య కాలంలో ఫాస్ట్ అనే పదం స్ట్రోక్స్ లో కామన్ గా వింటున్నాం సార్, దానికోసం ఏమైనా చెప్తారా? ఫాస్ట్ అని దానికంటే బీ ఫాస్ట్ అనే పదాన్ని మనం ఎక్కువగా యూజ్ చేయాలి. ఇదేంటంటే ఎపోనిమ్, అంటే మనం గుర్తు పెట్టుకోవడానికని చెప్పి పెట్టినటువంటి అక్షరాలు ఇవి. బీ ఫాస్ట్ అంటే పేషెంట్కి మేనిఫెస్టేషన్, స్ట్రోక్ అని రాగానే పేషెంట్లో వచ్చిన మార్పుల్ని తెలుసుకోవడానికి, గుర్తు పెట్టుకోవడానికి బీ ఫాస్ట్ అన్నారు. బీ అంటే బ్యాలెన్స్, అంటే ఒక పేషెంట్కి స్ట్రోక్ వచ్చినప్పుడు లాస్ ఆఫ్ బ్యాలెన్స్, పక్కకు పడిపోతాడు, కాలు చేయి పని చేయదు కాబట్టి పడిపోయే అవకాశం ఉంది, లేదా నడుస్తుంటే తూలిపోవడం. అలాగే ఈ అంటే ఐ చేంజెస్, మేబీ ఐ డ్రూప్ ఉండొచ్చు, లేదా రెండుగా కనిపించవచ్చు, లేదా ఐ పక్కకి వెళ్ళిపోవచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు ఐ చేంజెస్ అంటాం అన్నమాట. బిఈ ఐ చేంజెస్. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫేషియల్ చేంజ్. ఫేషియల్ చేంజ్ ఏమొస్తుంది? ఫేస్ డ్రూప్, అంటే మూతి పక్కకి లాగేయడం అన్నమాట. ఇలా పక్కకి లాగిందంటే ఇటుపక్క
కుడి పక్కకి లాగిందంటే ఎడం పక్క ఫేస్లో పారాలిసిస్ వచ్చినట్టు లెక్క అనమాట. అది ఫేషియల్ చేంజ్, దాన్ని ఎఫ్ అంటాం. నెక్స్ట్ ఏ అంటే ఆర్మ్ వీక్నెస్, అంటే చేతిలో వీక్నెస్ రావడం, చెయ్యి కదలకపోవచ్చు, వేళ్ళు కదలకపోవచ్చు, చెయ్యి మొత్తం కదలకపోవచ్చు. దానిలో ఏంటంటే మొత్తం చెయ్యకాలు రావచ్చు, చేతికి రావచ్చు. దీనిలో చెయ్యి ఒకటి ఇన్వాల్వ్మెంట్ వస్తుంది కాబట్టి దాన్ని ఆర్మ్ వీక్నెస్ అంటాం. BEFA దెన్ ఎస్ అంటే స్పీచ్ అబ్నార్మాలిటీ. ఈ స్పీచ్ అబ్నార్మాలిటీ అన్నది ఏంటంటే డిజార్దరియా అంటాం. అంటే ఆర్టికులేషన్ సరిగ్గా వర్డ్స్ సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేకపోవడాన్ని ఆర్టికులేషన్ డిజార్దరియా అంటాం. అలాగే లాస్ ఆఫ్ స్పీచ్ అంటే మాట మొత్తం పోతుంది. ఒకసారి మనం చెప్పేది అర్థమవుతుంది, లేదా అర్థమవుదు, లేదా ఆయన మాట్లాడగలుగుతాడు, మాట్లాడలేకపోవచ్చు, ఒక్కొక్కసారి మొత్తం స్పీచ్ అంతా పోతుంది. దీన్ని స్పీచ్ లాస్ అంటాం అన్నమాట. దీన్ని కూడా పారాలిసిస్లో భాగమే. దీనిలో BEFAS దెన్ టీ అంటే టైం అంటే ఎంతలో వచ్చింది, ఎంత తొందరగా తీసుకోవాలి. ఎవ్రీ మినిట్ కౌంట్స్, అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో టైం అంటే ఇమీడియట్గా ఎంత టైంలో వచ్చింది, ఏ టైంకి వచ్చింది, ఏ టైంకి హాస్పిటల్కి వెళ్తున్నాము, ఎంత తొందరగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇదైతే ట్రీట్మెంట్ విషయంలో మనం మాట్లాడుకుందామండి. టీ ఈజ్ ఫర్ టైం అంటే హౌ ఫాస్ట్ యూ యాక్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ టైమ్ ఆఫ్ అకరెన్స్, స్ట్రోక్ అకరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంచేతనంటే ట్రీట్మెంట్కి అది చాలా ఇంపార్టెంట్. ప్రజలకి పారాలిసిస్ గురించి వాళ్ళంతటి వాళ్ళు ఐడెంటిఫై చేసుకునేలా ఏమైనా చెప్పగలరా? బీ ఫాస్ట్ అన్నదంతా కూడా ఈ ఎపోనిమ్ చెప్పేది ఏంటంటే ప్రతి అక్షరం కూడా ఒక సిమ్టమ్, పేషెంట్లో వచ్చేటువంటి సిమ్టమ్. ఆ సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసుకున్నట్టే వీటిలో ఏ ఒక్కటి వచ్చినా సరే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. అదే ఇంపార్టెంట్. కొంతమంది స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ అంటే వెంటనే తగ్గిపోతుంది స్ట్రోక్ రాగానే అని అనుకుంటారు. అలా ఏమైనా జరుగుతుందా అండి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం కూడా. ఇది ఎందుచేతనంటే కొంతమందికి స్ట్రోక్ వస్తుంది అంటే మూతి పక్కకు లాగవచ్చు, మాట దెబ్బతినొచ్చు, చెయ్యి వీక్నెస్ రావచ్చు, కాలు వీక్నెస్ రావచ్చును, లేదా చెయ్యకాలు రెండు వీక్నెస్ రావచ్చు. ఇది వచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే కొన్ని నిమిషాలు ఉంటుంది, లేదా కొంతసేపు, ఒక రోజు, ఒక గంట, ఇలా గంట 2 గంటలు ఉండొచ్చు, కంప్లీట్ రికవర్ అయిపోతుంది. ఇది తగ్గిపోయింది, నాకేం లేదు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుచేతనంటే దిస్ ఈజ్ ఎ వార్నింగ్ సైన్. నేను వస్తున్నాను సుమి, నేను పారాలిసిస్ని, నేను వస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని నీకు వార్నింగ్ ఇస్తుంది అన్నమాట. సో ఇది వచ్చిన వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టే ఎందుకు వచ్చింది అన్నది సవివరంగా పరీక్షలు చేసి ఎందుకు వచ్చిందని నిర్ధారిస్తారు. దీన్ని TIA అంటాం. TIA అంటే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్. అంటే ఒక్కసారి సడన్గా బ్లడ్ సప్లై తగ్గి మళ్ళీ రికవర్ అయిపోతుంది అన్నమాట. ఆ టైంలో డెఫిసిట్ వస్తుంది, పారాలిసిస్ వస్తుంది, మళ్ళీ బ్లడ్ ఫ్లో వచ్చేస్తుంది కాబట్టి రికవర్ అయిపోతారు. దీన్ని TIA అంటారు. ఇది ఎప్పుడు వస్తుందంటే బ్లడ్ వెసల్ నారో అయినప్పుడు, క్లాట్ వెళ్ళిపోయి సడన్గా చిన్న క్లాట్ వెళ్ళిపోయినప్పుడు ఇలా వస్తుంది, రికవర్ అయిపోతుంది. కానీ ఇది వార్నింగ్ సైన్. ఎందుచేతనంటే ఎలాగ ఒకసారి వచ్చిందంటే రెండోసారి కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది, రికవర్ అయిపోతుంది, కానీ కంప్లీట్ బ్లాక్ అయిపోయి టోటల్ పారాలిసిస్ వచ్చేస్తుంది. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ఎ వార్నింగ్ సైన్. ఇది ఎప్పుడైతే వచ్చింది డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళి దానికి ట్రీట్మెంట్ గురించి, ఇన్వెస్టిగేషన్స్ గురించి చేయించుకోవాలి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం విండో పీరియడ్. విండో పీరియడ్ అంటే ఏంటి, దాని గురించి మన ప్రజలు ఏం తెలుసుకోవాలి? ఇది చాలా అవసరం అండి. అది విండో పీరియడ్ అన్నది. విండో పీరియడ్ అంటే పేషెంట్కి వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం మొదలు పెట్టే పీరియడ్ విండో పీరియడ్ అంటారు. దీన్ని ఈ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఆర్ అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్లో కలిపి ఏంటంటే ఒక లెవెల్కి వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ లక్షల కొద్ది ప్రజల్లో టెస్ట్ చేసి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేంటే 4.5 అవర్స్. దీన్ని విండో పీరియడ్ అంటాం. అంటే 4.5 అవర్స్లో మీరు పేషెంట్కి స్ట్రోక్ వచ్చిన వెంటనే హాస్పిటల్కి మూవ్ చేసినట్టయితే పేషెంట్కి ఇన్వెస్టిగేషన్స్ అయితే ఇమ్మీడియట్గా ఆ క్లాట్ లైసిస్ అంటే క్లాట్ కరిగిపోయేటటువంటి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విండో పీరియడ్లో ఇంజెక్షన్ ఇచ్చినట్టంటే క్లాట్ కరిగిపోతుంది. పేషెంట్ రికవరీ 80 to 90% ఆఫ్ ఛాన్స్ ఆఫ్ టోటల్ రికవరీ. పేషెంట్ విల్ బి ఏబుల్ టు మూవ్ విల్ హ్యావ్ నార్మల్ లైఫ్కి వచ్చేసే అవకాశం ఉంటుంది. దీన్ని విండో పీరియడ్ అంటారు. ఈ విండో పీరియడ్లో ఏమవుతుందంటే బ్రెయిన్లో కోర్ అంటాం, దాన్ని సెంట్రల్ పార్ట్, ఒక బ్రెయిన్లో ఒక పార్ట్ తీసుకున్నట్టయితే ఒక పర్టికులర్ పార్ట్ టిష్యూ దెబ్బతినేస్తుంది. మిగతా టిష్యూలో ఏంటంటే చుట్టుపక్కల దంతట్లో కూడా బ్లడ్ సప్లై కొంచెం తగ్గుతుంది, రక్త ప్రసారం ఆగుతుంది. మనం ఈ క్లాట్ కరిగించడం మూలంగా ఏమవుతుందంటే రక్త ప్రసారం చుట్టుపక్కల కూడా పెరిగి ఆ సెల్స్ని బ్రతికిస్తాయి.
ఆ సెల్స్ ఎప్పుడైతే బ్రతికాయో ఆ పెరాలసిస్ పెరగకుండా ఉంటుంది. సో చిన్నది వచ్చింది కదా, అది ఒకటి రికవర్ అయిపోతుంది అనమాట. మినిమల్ చేంజెస్ ఉంటాయి, మాక్సిమల్ రికవరీ ఉంటుంది. అది దీని ఉద్దేశం ఏంటంటే, మన ట్రీట్మెంట్ ఉద్దేశం క్లాట్ లైసిస్ ఆర్ క్లాట్ కరిగించే విధానమైనటువంటి డ్రగ్ ఇచ్చినప్పుడు రికవరీ చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్నే ఆ విండో పీరియడ్ అది తాలూకు ఇంపార్టెన్స్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇలా విండో పీరియడ్ లో మీకు ఏమైనా కేసెస్ వచ్చాయా? మీరు అవేమైనా ట్రీట్ చేశారా? రికవరీ ఎంతవరకు వచ్చిందనేది చెప్పగలరా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మనకి. ఏం చేతనంటే, మన మెడికవర్ హాస్పిటల్లో తీసుకున్నట్టంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్, అవైలబిలిటీ ఆఫ్ ది న్యూరాలజిస్ట్ అండ్ ది ఎక్స్పర్టైజ్ ఈజ్ వెరీ గుడ్. దీనికి ఏం చెప్తామంటే, వెన్ కంపేర్ టు ది అదర్ ప్లేసెస్, వరల్డ్ రికార్డ్ చూసుకున్నట్టయితే, మామూలు యూరోపియన్ రికార్డ్ చూసుకుంటే 10 to 15%, మాక్సిమం అమెరికన్ రికార్డ్ చూసుకున్నట్టయితే 15%. థ్రాంబోలైసిస్ అంటాం దీన్ని, థ్రాంబో 15% ఉంది. అది మనం చూసినట్టయితే ఇక్కడ మేము చేసిన దాన్ని ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ క్రాస్డ్ 15%, అంటే ఆల్మోస్ట్ 19 to 20% మేము థ్రాంబోలైజ్ చేయగలుగుతున్నాం. అది బికాజ్ ఏంటంటే మేము క్రియేట్ చేస్తున్నటువంటి అవేర్నెస్, ఎన్నో మీటింగులు పెడుతున్నాము, పేషెంట్స్కి ఎడ్యుకేషన్లు చేస్తున్నాము, ప్రజలకు తెలియజేస్తున్నాం మీటింగులు పెట్టి. ఎల్డర్లీ పీపుల్ అంటే రిటైర్డ్ పీపుల్ అందరినీ చాలా సార్లు వాళ్ళందరినీ అక్యూములేట్ చేసి స్పీచెస్ ఇచ్చి వాళ్ళందరికీ, అలాగే పేషెంట్స్ తాలూకు రికవర్ అయిన పేషెంట్స్ని కూడా మాట్లాడించి మీడియాలో పెట్టి వాళ్ళని అవేర్నెస్ తీసుకొస్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ దిస్ ఈస్ ది కాజ్ why we are able to get more number of cases within the time. అంటే ఈ విండో పీరియడ్లో మాకు వస్తున్న ఎక్కువ కేసెస్ మేము థ్రాంబోలైజ్ చేయగలుగుతున్నాం. ఇది ఆల్మోస్ట్ వీ హ్యావ్ రీచ్ టు ఏ టార్గెట్ ఆఫ్ 19 to 20%. రియల్గా ఇదేంటంటే మాకు అచీవ్మెంటే, మెడికవర్కి అచీవ్మెంటే. వీఆర్ ఏబుల్ టు డూ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ థ్రాంబోలైసిస్ ఇన్ ది పేషెంట్స్ విత్ ఇస్కెమిక్ స్ట్రోక్ అండ్ వీ మేడ్ దెమ్ టు రికవర్. వీఆర్ హ్యాపీ విత్ దాట్. డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పినట్టు 4.5 hours అనేది ఒక విండో టైం పీరియడ్ అని చెప్పారు మీరు. ఆ 4.5 hours దాటిన తర్వాత ఏమైనా కేసెస్కి మీరు ఇలా థ్రోంబోలైజ్ చేయడం జరిగిందా? వాటి రికవరీ ఏమైనా ఉందా? దీనిలో ఏంటంటే ఇప్పుడు స్టడీస్ అవుతున్నాయండి. ఇవి 4.5 hours తర్వాత కూడా ఈ మధ్య కాలంలో ఎక్స్టెండెడ్ విండో పీరియడ్, అంటే 4.5 hours దాటిన తర్వాత చెయ్యగలమా లేదా అన్నది స్టడీస్ జరుగుతున్నాయి. చాలా చోట్ల జరిగినాయి. ఆ స్టడీస్ కూడా జర్నల్స్లో ప్రచురించారు. దాని ప్రకారం అది బేస్ చేసుకొని కొన్ని మేము 2-3 కేసెస్ బియాండ్ ది విండో పీరియడ్, అంటే అరౌండ్ 6 hours లోపల అయితే చేయగలిగాము. అది కూడా పేషెంట్ కన్సెంట్ తీసుకొని. ఎందుచేతంటే వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఇవన్నీ కూడా గైడ్ లైన్స్లో ఇంకా రాలేదు. అందుచేత మేము వెంటనే చేయడానికి వీల్లేదు. కానీ చేస్తే ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అన్నది మాకు తెలుసు కాబట్టి పేషెంట్కి సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ రిలేటివ్స్ ది పర్మిషన్ తీసుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని అలాగా 2-3 కేసులు చేయగలిగాము. చేసి వాళ్ళు చక్కగా రికవర్ అయిపోయారు. కంప్లీట్ recovery within 1 week అయిపోయి ఆల్మోస్ట్ బై ది ఎండ్ ఆఫ్ 3 months దే ఆర్ ఏబుల్ టు వాక్ అండ్ డూ ది వాళ్ళ రొటీన్ వర్క్ అంతా చేసుకోగలుగుతున్నారు. సో దట్ ఈస్ అన్ అచీవ్మెంట్ ఫర్ ది మెడికవర్ హాస్పిటల్. సో గుడ్ టు హియర్ దిస్ సార్. ఇప్పుడు ఈ థ్రోంబోలైసిస్ అనేది, అంటే ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు, ఆయన విత్ ఇన్ విండో పీరియడ్లో వచ్చారు, మనం థ్రోంబోలైజ్ చేసాం, రికవర్ అయ్యారు, వెళ్ళిపోయారు. మళ్ళీ అదే పేషెంట్ రెండోసారి స్ట్రోక్ కోసం వచ్చినప్పుడు మళ్ళీ అదే పేషెంట్కి రెండోసారి థ్రోంబోలైజ్ చేయొచ్చా? 100% చేయొచ్చునండి. ఎందుచేతనంటే ఇది ఎలా జరుగుతుందంటే, పేషెంట్ మందులు సరిగ్గా వాడకపోవడం, రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్ చేయకపోవడం, అది నెగ్లిజెన్స్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది పేషెంట్. వెరీ రేర్ గా కాజు మీ వేరే కాజు మీదగా రావచ్చు. సపోజ్ హార్ట్ అటాక్ ఉన్న పేషెంట్ సడన్ గా ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇస్కెమిక్ స్ట్రోక్ వచ్చిందండి, అంటే బ్లడ్ వెసల్ లోంచి వెళ్ళి రావచ్చు, లేదా హార్ట్ లోంచి వెళ్ళి రావచ్చు, రికవర్ అయిపోయి, లేదా తర్వాత ఎప్పుడో ఏ ఆపరేషన్ చేయించుకోవచ్చు, లేదా హార్ట్ సర్జరీ చేయించుకోవచ్చు, లేదా హార్ట్ అటాక్ రావచ్చు. ఆ టైంలో మళ్ళీ ఇంకోసారి క్లాట్ వెళ్ళవచ్చు, క్లాట్ వెళ్ళి మళ్ళీ బ్లాక్ అవ్వచ్చు. పేషెంట్ యాంటీప్లేటెట్స్ మీద ఉంటాడు, కానీ ఇన్స్పైట్ ఆఫ్ దాట్ సమ్ టైమ్స్ స్ట్రోక్ వచ్చే అవకాశం అయితే ఉంది. అలా జరిగినట్టయితే ఆ పేషెంట్ మళ్ళీ కూడా థ్రాంబోలైజ్ చేయాలి. దాంట్లో ఏమీ అనుమానం లేదు. థ్రాంబోలైజ్ చేస్తే మళ్ళీ కరుగుతుంది, మళ్ళీ రికవర్ అవుతాడు. పేషెంట్ షుడ్ బి ఆన్ ఫాలో అప్. ఒకసారి స్ట్రోక్ వచ్చిన పేషెంట్ తగ్గిపోయింది కదా నెగ్లెక్ట్ చేసి ఇంట్లో ఉండిపోకూడదు. తను ఎప్పుడు కూడా రెగ్యులర్గా చెకప్స్కి వచ్చి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవాలి. ఎంచేతనం మళ్ళీ రాకుండా చూసుకోవాలి. అది ఆ జాగ్రత్త మాత్రం పేషెంట్ ఎప్పుడు కూడా తీసుకోవాలండి. ఈ స్ట్రోక్ గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఇది ప్రజలకు చాలా ఉపయోగపడి ఇద్దండి ప్రశ్నది. ఎందుచేతనంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నవి మీకు తెలియాలి. దీనిలో మెయిన్గా 2 రకాలు చేస్తాం. ఒకటి ఏంటంటే కరెక్టబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, ట్రీటబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అన్ట్రీటబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అన్ట్రీటబుల్ అంటే దాన్ని మనం ఏం చేయలేం. అది ఏంటంటే వయసు, జెండర్. వయసుని తగ్గించలేము, సో ఏజ్ ఎక్కువైన కొద్దీ రిస్క్ ఎక్కువ అవుతుంది. అలాగే జెండర్, ఫిమేల్స్లో ఆఫ్టర్ 50 యూజువల్గా ఇన్సిడెన్స్ ఆఫ్ స్ట్రోక్ ఎక్కువ ఉంటుంది. ఇది మనం మార్చలేం.
ఇంకా నెక్స్ట్ ఏంటంటే ట్రీటబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మనం ఇది ట్రీట్ చేయగలం, ఇది చేసినట్టయితే రిస్క్ తగ్గుతుంది. ఇవి ఏమిటి? ఇవి తెలుసుకోవాలి. నెంబర్ 1 హైపర్ టెన్షన్, అంటే బ్లడ్ ప్రెషర్. హై బ్లడ్ ప్రెషర్, వయసు పెరిగిన కొద్దీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్లడ్ ప్రెషర్ చూపించుకొని రెగ్యులర్ చెకప్ చేయించుకున్నట్టయితే, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకుంటే రిస్క్ ఆఫ్ స్ట్రోక్ తగ్గుతుంది. నెక్స్ట్ డయాబెటీస్, షుగర్ వ్యాధి, హైపర్ గ్లైసీమియా. షుగర్ ఎక్కువైన కొద్దీ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. బ్లడ్ వెసల్స్ రిజిడ్ అవుతాయి. బ్లడ్ వెసల్ ఎప్పుడైతే రిజిడ్ అయిందో ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ స్ట్రోక్, అంటే నేరో అయిపోతుంది కాబట్టి బ్లడ్ సప్లై తగ్గుతుంది, స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ డయాబెటీస్ కంట్రోల్కి తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు కంట్రోల్ చేసుకున్నట్టయితే రిస్క్ తగ్గుతుంది. ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ మామూలు పేషెంట్గా కంటే 2 to 3 times ఎక్కువ ఇన్సిడెంట్స్ ఉంటుందండి దీనిలో ఈ రిస్క్ ఫ్యాక్టర్. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దీస్ థింగ్స్. ఇది రెగ్యులర్గా అందరిలో ఉండి. మిగతాయి అన్యూజువల్ హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఈజ్ వెరీ బ్యాడ్. దానిలో నికోటిన్ అనే పదార్థం మూలంగా ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ మెకానిజం దెబ్బతింటుంది. ప్లేట్లెట్లో ఒకదానికొకటి అతుక్కుపోయి బ్లాక్ చేసే విధానం నికోటిన్ మూలంగా ఎక్కువ అవుతుంది. అంచేతనే స్మోకర్స్లో హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ చాలా ఎక్కువ. అది చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే స్మోకింగ్ ఒకటే కాదు, టొబాకో చూయింగ్, ఖైనీ చూయింగ్, ఇవన్నిట్లో ఉండేది టొబాకో. ఈ నికోటిన్ మూలంగా ఇటువంటి ఎఫెక్ట్ వస్తుంది. అది చాలా ప్రమాదం అయింది. అది మానేసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ 2 times రిస్క్ ఫ్యాక్టర్ తగ్గిపోయినట్టు లెక్క. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఆల్కహాల్ కూడా ఈక్వల్లీ బ్యాడ్. సమ్ టైమ్స్ కొన్ని బుక్స్లో రాస్తారు ఒకటి, ఇది కంట్రోల్డ్ ఆల్కహాల్ కన్సంప్షన్, ఇట్ మే ప్రొడ్యూస్ ఏ లిటిల్ బెటర్ థింగ్ టు ది హార్ట్ అని. ఎంచేతంటే వాసో డైలటేషన్ వస్తుంది, కానీ రిస్క్ ఆఫ్ స్ట్రోక్ ఒక స్టేజ్లో ఎక్కువ అవుతుంది. మెయిన్ థింగ్ అంటే హై ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా హైపర్ టెన్షన్ అసోసియేషన్ ఉంటుంది. అలాగే డయాబెటీస్ కూడా అన్కంట్రోల్డ్గా ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే బ్రెయిన్ హెమరేజెస్, మిగతా ఇస్కిమిక్ స్ట్రోక్, బ్రెయిన్ హెమరేజ్ కంపేర్ టు ఇస్కిమిక్ స్ట్రోక్ ఈజ్ వెరీ హై ఇన్ ఆల్కహాలిక్స్. తర్వాత ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్, దిస్ యూ షుడ్ నో. అందరికీ చాలా మంది కొలెస్ట్రాల్ అంటుంటారు. ఎందుచేతనంటే అది అందరికీ తెలుసున్నది. సో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నది ఎక్కువైనప్పుడు, అంటే ట్రైగ్లిజరైడ్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ హై లెవెల్కి అయితే ది సేమ్ ప్రాబ్లం బ్లడ్ వెసల్స్ మీద ఇవి డిపాజిట్ అవుతాయి. ఈ డిపాజిట్ అయ్యి ఏమవుతుందని నేరో అవుతుంది. నేరో అయినా బ్లడ్ సప్లై అవుతుంది. సో పేషెంట్ విల్ హ్యావ్ స్ట్రోక్. సో ఈ హైపర్ లిపిడీమియా అంటే ఇది ఎక్కువ అయినప్పుడు వచ్చేటటువంటి స్ట్రోక్, ఇస్కిమిక్ స్ట్రోక్ కామన్గా వస్తుంది. సో మీరు ఇది తగ్గించుకున్నట్టయితే మంచి మందులు ఉన్నాయి. ఆ డ్రగ్స్ వాడినట్టయితే కొలెస్ట్రాల్ లెవెల్స్ అవి బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతుంది, స్ట్రోక్ ఇన్సిడెంట్స్ తగ్గుతుంది. సో దీస్ ఆర్ ది మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకా మిగతా ఏజెస్ చూసుకుంటే దే ఆర్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. యంగ్ పీపుల్లో కూడా రావచ్చు. దానికైతే క్లాటిక్ మెకానిజం అది తేడా వచ్చి జెనెటిక్గా వస్తుంది అనమాట. వాటికి తేడా వచ్చే అవకాశం ఉంది యంగ్ పీపుల్లో. దట్ దోస్ పీపుల్ హ్యావ్ టు టేక్ కేర్ వెన్ దేర్ ఇస్ ఎ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్ట్రోక్. అది వీ హ్యావ్ టు రిమెంబర్. ఇప్పుడు మీరు చెప్పినట్టు యంగ్ పీపుల్లో కూడా స్ట్రోక్ వస్తుందని చెప్పారు. అది ఫ్యామిలీ పరంగా కూడా రావచ్చు అని కూడా చెప్పారు. అది మనం తెలుసుకోవడానికి దానికంటూ ఏమైనా టెస్ట్లు ఉంటాయా? టెస్ట్లు ఉంటే అవి ఏ విధంగా చేయించుకోవాలి? యంగ్ స్ట్రోక్ అంటామండి, స్ట్రోక్ ఇన్ ది యంగ్. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఈ కాలంలో అయితే ఈ ఫ్యూ ఇయర్స్లో ఈ ఇన్సిడెంట్స్ ఎక్కువైంది. మేబీ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, ఫుడ్ హ్యాబిట్స్. తర్వాత ఏంటంటే ఈజీ ఐడెంటిఫికేషన్, అవేర్నెస్ వచ్చి పేషెంట్ వెళ్ళి చూపించుకున్న దాని మీద ఏంటంటే ఇది ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. దీనిలో ఈవెన్ ది యంగ్ పీపుల్ దే మే బికమ్ హైపర్ టెన్షన్. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్ టెన్షన్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉందనుకోండి, ఈ పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. అలా వచ్చినట్టయితే ఈ మెయిన్ కాజెస్ అవుతాయి. ఒక్కొక్కసారి ఏంటంటే మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ ఉంటుంటాయి దానిలో, అంటే హైపర్ హోమోసిస్టేమియా అది ఉంటుంది. అలాగే క్లాటింగ్ మెకానిజం తేడా, జెనెటిక్గా క్లాటింగ్ మెకానిజం తేడా వస్తుంది. ప్రోటీన్ ఎస్ ఇటువంటివన్నీ ఉన్నాయన్నమాట. ఈ క్లాటింగ్ మెకానిజం తేడా వచ్చినప్పుడు కూడా యంగ్ పీపుల్లో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ఇన్ఫాంట్స్లో వాళ్ళు తీసుకున్న చిన్నపిల్లల్లో చూసుకున్న వాళ్ళు కూడా స్ట్రోక్ రావచ్చు. ఏం చేస్తారంటే నో ఏజ్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ బియాండ్ 50 years వచ్చినా, బిలో 40 years యంగ్ స్ట్రోక్ అంటాం, స్ట్రోక్ ఇన్ ది యంగ్ అంటాం. వాళ్ళకి ఈ కారణాలు అవుతాయి. ఇంకా చిన్నపిల్లల్లో కూడా రావచ్చు, దానికి కారణాలు వేరుగా ఉంటాయి. సో స్ట్రోక్ అన్నది ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. బట్ మెయిన్ కామన్గా వచ్చేది బియాండ్ 40-50 years వచ్చేదానికి స్ట్రోక్ అంటారు. యంగ్ పీపుల్లో కామన్గా వచ్చేది ఇటువంటి కాజెస్. ఫెమిలియల్ దీనిలో ఏంటంటే కొన్ని డిసీజెస్ ఉన్నాయి వేర్ ది పేషెంట్ రికరెంట్ స్ట్రోక్స్ అన్నీ వస్తాయన్నమాట. దీన్ని అంటే వేరే పేరు పెడతాం దానికి, కెరాసిల్ అంటాము. ఇటువంటి మనకు జెనెటిక్ టెండెన్సీస్. వీళ్ళకంటే జీన్ మ్యూటేషన్ వస్తుంది. ఈ మ్యూటేషన్ జీన్ వచ్చినప్పుడు నాచిత్రి అంటాం అనమాట. అంటే మీకు తెలియడానికి మామూలుగా చెప్తున్నాను, రేర్ థింగ్ ఇది. ఇటువంటి ఫెమిలియల్గా జరుగుతున్న వీళ్ళలో స్ట్రోక్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి.
ఇప్పుడు పెరాలసిస్తో ఒక పేషెంట్ని మీ హాస్పిటల్కి తీసుకొని వస్తే మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు? అది ఇప్పుడే కదండి మాట్లాడుకున్నాం మనం, విండో పీరియడ్ అన్నది. పేషెంట్ విండో పీరియడ్లో పెడితే ఆ టైంలో వచ్చినప్పుడు డాక్టర్స్ టీం ఉంటుంది మాకు. ఒక న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్, ఎమర్జెన్సీ ఫిజిషియన్, ఈ ముగ్గురు కూడా ఆన్ టోస్ మేము రెడీగా ఉంటాం. ఇప్పుడు ఇలా విండో పీరియడ్లో వచ్చింది అని అనగానే, అంటే విదిన్ 4.5 అవర్స్లో పేషెంట్ని తీసుకొచ్చినట్టయితే ఇమీడియట్గా పేషెంట్ని తీసుకుంటే క్యాజువాలిటీ అంటే ఎమర్జెన్సీ దీనికి తీసుకెళ్తారు. ఎమర్జెన్సీలో డాక్టర్ గారు బ్లడ్స్ అవి తీసేస్తారు. ఇమీడియట్గా పేషెంట్ని చెక్ చేసేసి బ్లడ్ తీసి వెంటనే స్కాన్కి పంపిస్తారు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అనేది చేస్తాం. ఎంఆర్ఐలో చూడంగానే ఏంటంటే దానిలో ఇన్ఫాక్ట్ ఉన్నదా లేదా, బ్లీడింగ్ ఉన్నదా లేదా. బ్లీడింగ్ ఈజ్ ఎ కాంట్రాఇండికేషన్, అంటే బ్రెయిన్ హెమరేజ్ కాంట్రాఇండికేషన్. దానికి ఈ క్లాట్ లైసిస్ డ్రగ్ ఇవ్వకూడదు. సో స్కాన్ చేయంగానే బ్లీడింగ్ ఉంది అంటే పక్క పెట్టేస్తాం, దాని ట్రీట్మెంట్ వేరు. లేదు ఇన్ఫాక్ట్ ఉన్నది, బ్లడ్ సప్లై తగ్గి వచ్చిందంటే ఇమీడియట్లీ వీ హ్యావ్ టు యాక్ట్. ఆ యాక్షన్ అన్నది ఏమిటంటే క్లాట్ లైసిస్ ఆర్ థ్రాంబోలైసిస్. దీనికి థ్రాంబోలైసిస్ అనే డ్రగ్ ఇస్తాం. ఇది కొంచెం ఖరీదైనప్పటికీ లైఫ్ సేవింగ్ డ్రగ్. ఎందుచేతనంటే పేషెంట్ నార్మల్ లైఫ్ రీగైన్ చేస్తారు. సో ఆ ఇంజెక్షన్ వచ్చిన వెంటనే ఎమర్జెన్సీ టెస్ట్లన్నీ చేసేసి బ్లడ్ షుగరు, క్రియాటినిన్ ఇటువంటివన్నీ కూడా చేసేసి బీపీ చూసుకొని, బీపీ కంట్రోల్లో ఉందా ఏమిటని చూసుకొని ఎంఆర్ఐ చేయగానే ఎంఆర్ఐలో బ్లడ్ వెసల్ బ్లాక్ అయ్యి బ్రెయిన్ డ్యామేజ్ ఉన్నది అంటే ఇమీడియట్గా మేము థ్రాంబోలైసిస్ చేసేస్తాం. థ్రాంబోలైసిస్ చేసిన వెంటనే విదిన్ ఫ్యూ అవర్స్లో చేంజెస్ వస్తుంది. అండ్ ది నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ పేషెంట్కి చేంజ్ మొదలవుతుంది. యూజువల్గా 3 to 4 days, 1 weekలో పేషెంట్ రికవరీ ఛాన్స్ ఉంది. బట్ మనం రికవరీ అలాగా ఎస్టిమేట్ చేస్తామంటే పేషెంట్కి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అట్ ది ఎండ్ ఆఫ్ 3 months వీ కంపేర్ those patients who have received thrombolysis, who have not received thrombolysis. వాళ్ళు కంపేర్ చేసుకున్నట్టయితే థ్రాంబోలైసిస్ తీసుకున్న వాళ్ళు అట్ ది ఎండ్ ఆఫ్ 3 months ఏంటంటే 80 to 90% పీపుల్ విల్ బి ఏబుల్ టు డూ దర్ నార్మల్ రొటీన్ యాక్టివిటీస్. అది ఇంపార్టెన్స్ ఆఫ్ థ్రాంబోలైసిస్. ఇప్పుడు ఫేషియల్ పారాలసిస్ రాగానే కొంతమంది పేషెంట్స్ పరిగెట్టుకొని ఓపీకి వస్తారు, సార్ మాకు పక్షవాతం వచ్చింది అని. అంటే దీనికి దానికి తేడా ఏంటి? నిజంగానే ఫేషియల్ పారాలసిస్ అంటే పక్షవాతమేనా? అది కాదండి, ఇది డాక్టర్ న్యూరాలజిస్ట్ ఐడెంటిఫై చేయగలుగుతారు. ఫేస్ వీక్నెస్ రాగానే అంటే ఫేషియల్ పారాలసిస్ రాగానే పక్షవాతం అనుకుని కొంతమంది వస్తారు. దీనికి ఏంటంటే ఫేషియల్ నర్వ్ డ్యామేజ్ వస్తుంది అనమాట. ఇయర్ దగ్గర నుంచి లోపల నుంచి వచ్చి బ్రెయిన్లోంచి బయటకు వచ్చేసి ఫేషియల్ నర్వ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఫేస్కి సప్లై చేస్తుంది. అది ఎక్కడ డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ డ్యామేజ్ వచ్చినట్టయితే 1/2 of the ఫేస్ మొత్తం వస్తుంది. అది పెరాలసిస్ వచ్చి అది మామూలుగా కాలు చెయ్యి పడిపోయి బ్రెయిన్లో తేడా వచ్చినటువంటి ఫేషియల్ నర్వ్ పెరాలసిస్కి దీనికి చాలా తేడా ఉంది. అది పేషెంట్ కంగారు పడినప్పటికీ అది రావడమే మంచిది. కంగారు పడి రావడం ఎందుచేతనంటే వాళ్ళకి తెలిసింది ఇది అప్పర్ మోటారా లోయర్ మోటార్ అంటాం అనమాట. అంటే పెరాలసిస్కి సంబంధించిందా ఉత్తిరైతే నర్వ్ పెరాలసిస్ అన్నది డాక్టర్ అయితే న్యూరాలజిస్ట్ డిసైడ్ చేయగలరు. అది రావడమే మంచిది. ఎమర్జెన్సీకి వచ్చి చూపించుకొని వెళ్ళడమే బెటర్. ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు రికవరీ ఎలా ఉంటుంది? అంటే రీహాబిలిటేషన్ ఉపయోగం ఎంతవరకు ఉండొచ్చు? ఇది రికవరీ ఇప్పుడు మాట్లాడాను. యూజువల్గా థ్రాంబోలైజ్ చేసినట్టయితే అక్యూట్ స్ట్రోక్కి రికవరీ ఈజ్ వెరీ గుడ్. అది యూజువల్గా 1 week 2 weeksలో పేషెంట్ నడవగలుగుతారు, ఉపయోగపడుతుంది, మాట కూడా వచ్చేస్తుంది. కొంతమందికి ఏదో 5 to 10% పీపుల్, అంటే 100 మందికి మనం థ్రాంబోలైజ్ చేసామనుకోండి, 5 to 10% పీపుల్ ఏంటంటే కొంచెం తక్కువ ఉంటుంది, రికవరీ కంప్లీట్గా ఉండదు, పార్షియల్ రికవరీ. వీళ్ళందరికీ కూడా హూ ఎవర్ హ్యావ్ నాట్ కంప్లీట్లీ రికవర్డ్ దే నీడ్ ఫిజియోథెరపీ. వీళ్ళు పార్షియల్ ఇంప్రూవ్మెంట్ ఉన్న వాళ్ళు కూడా కంప్లీట్ రాకపోతే ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు. ఈ ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ సెంటర్స్ అని ఉంటుంటాయి. లేదా రిహాబిలిటేషన్కి వెళ్ళినట్టయితే డెఫినెట్గా వాళ్ళు ఒకటి స్పీచ్ థెరపీ చేస్తారు, రెండోది రిహాబిలిటేట్ చేస్తారు, అంటే ఫిజియోథెరపీ చేస్తారు. ఈ ఫిజియోథెరపీ మూలంగా రికవరీ ఛాన్స్ పెరుగుతుంది. మామూలుగా కంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉండి కంటే ఈ రిహాబిలిటేషన్లో ఉన్నా సరే ఫిజియోథెరపీ చేయించుకున్నా సరే ఇంప్రూవ్మెంట్ బెటర్ అవుతుంది. డే బై డే ఫిజియోథెరపీ చేసిన వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది, ఇంప్రూవ్మెంట్ ఎక్కువ అవుతుంది. పేషెంట్ తనంతట తను నలగడికి స్టేజ్ వస్తుంది. అది డెఫినెట్గా కూడా ఫిజియోథెరపీ ఇంప్రూవ్మెంట్ మాత్రం ఇస్తుంది. ఫిజియోథెరపీ చేయించుకోవాలి, అది తప్పదు. ఇప్పుడు స్ట్రోక్ గురించి విన్న మేము ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడగలం? ఇది ఏంటంటే మీరు ఎంత విన్నారు స్ట్రోక్ గురించి చెప్పడం, ఏం చెప్పాను దీనిలో ముఖ్యమైనది పేషెంట్కి ఉన్నటువంటి పెరాలసిస్ ఎలా ఐడెంటిఫై చేయాలి, పెరాలసిసా కాదా అన్నది. ఆ బీ ఫాస్ట్ అనే పదం మీకు వాడాను. దీనిలో ఏ వచ్చినా సరే మీరు పేషెంట్ని ఇమీడియట్గా మూవ్ చేయాలి, ఒక పాయింట్. రెండోది ఏంటంటే విండో పీరియడ్ అన్నమాట, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఆ విండో పీరియడ్ అన్నది 4.5 hours. ఈ టైంలో మీరు పేషెంట్ని ఇమీడియట్గా
అంబులెన్స్ ఫెసిలిటీయో ఏదో కారో ఏది ఉంటే అది, ఏ వెహికల్ ఉంటే ఆ వెహికల్లో మీరు పేషెంట్ ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొస్తే, ఏ హాస్పిటల్కి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏం చేద్దాం, టెరిషరీ సెంటర్ అంటాం. పిహెచ్సీలు కాటికి వెళ్తే వాళ్ళ దగ్గర ఈ ఎక్విప్మెంట్ అది ఉండదు. అలాగే తాలూకు హాస్పిటల్కి వెళ్తే ఎక్విప్మెంట్ ఉండదు. టెరిషరీ హాస్పిటల్ అంటే స్ట్రోక్ కేర్ సెంటర్స్ ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్తే ఇమీడియట్గా అది ఈ యాక్షన్ జరుగుతుంది. ఇమీడియట్ ట్రీట్మెంట్ చేయగలుగుతాం, పేషెంట్కి సేవ్ చేయగలుగుతాం. అంచేత మీరు ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్. ఈ ఫెసిలిటీ ఉన్న దగ్గరికి ఇమీడియట్గా తీసుకెళ్ళినట్టయితే విల్ బి ఏబుల్ టు డూ జస్టిస్ టు ది పేషెంట్. వాడికి నార్మల్ లైఫ్ ఇవ్వగలుగుతాం ఈ విండో పీరియడ్. సో మీరు లిజనర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెరాలసిస్ ఎలా ఐడెంటిఫై చేయాలి, దెన్ ఏ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎంత ఎర్లీగా తీసుకెళ్ళగలగాలి. మీరు తీసుకొచ్చిన టైంని బట్టి మేము ట్రీట్మెంట్ చేయగలుగుతాము. అంత చక్కగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, పేషెంట్ నార్మల్ లైఫ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు మా ప్రజల కోసం. మీరు చివరిగా లాస్ట్ క్వశ్చన్, వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మీరు మా లిజనర్స్కి ఇవ్వాలనుకుంటున్న మెసేజ్? ఇదేమిటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ స్ట్రోక్ అసోసియేషన్ అన్నది ఒక నిబద్ధత పెట్టుకుంటుంది, ఏదో ఒక స్లోగన్ పెట్టుకుంటుంది. ఆ స్లోగన్ అన్నది మేము స్ప్రెడ్ చేస్తుంటాం, న్యూరాలజిస్టులు అందరూ కూడా స్ప్రెడ్ చేస్తుంటారు. ఈ సంవత్సరం అంటే ఎవ్రీ మినిట్ కౌంట్స్. ఇది ఈ సంవత్సరంలో ఉన్నటువంటి సందేశం. అంటే దీని ఇంపార్టెన్స్ అంటే ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది స్ట్రోక్ అనే పేషెంట్ వచ్చింది ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంటే. ఎంత తొందరగా మీరు పేషెంట్కి పెరాలసిస్ రికగ్నైజ్ చేసి ఐడెంటిఫై చేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తే ఎన్ని నిమిషాల్లో వస్తే అన్ని నిమిషాల్లో కూడా ఇంపార్టెంటే. ఎంత తొందరగా వస్తే అంత తొందరగా క్లాసులు ఐసీ చేయగలరు. అది ఇప్పుడు ప్రజల్లో స్ప్రెడ్ చేయాల్సిన న్యూస్ ఏదన్నా, ఎవ్రీ మినిట్ కౌంట్స్ ఫర్ ది స్ట్రోక్. అదండి, ఇది ప్రజలు సావధానంగా విన్నారు కాబట్టి ఇదంతా అర్థం చేసుకొని వీలైనంత మట్టుకి ఇది స్ప్రెడ్ చేయాలి. అంటే వినని వాళ్ళు ఉంటారు, వీళ్ళందరికీ కూడా తెలియచేయాలి. ఇదిగో ఈ స్ట్రోక్ వచ్చింది, ఇవి ఈ విధంగా ఉంటుంది, ఈ టైంలో వెళితే బాగుంటుంది అన్న పదం మీరు ప్రజల్లో స్ప్రెడ్ చేసినట్టయితే ఇట్ ఈస్ ఏ గ్రేట్ హెల్ప్ టు ది పీపుల్ ఇన్ ది కంట్రీ అండ్ we will be able to do justice to them. నమస్కారం అండి.